హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ పులావ్ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి కొంచెం మసాలా యాడ్ చేసి ఇలా ట్రై చేసి చూడండి. పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వెజ్ పులావ్ను పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ పులావ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కట్ట కడిగిన పుదీనా, 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలుక్కాయ, పావు కట్ట కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పుదీనా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. ఈ పులావ్ను మనం ఇంట్లో వండుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చు. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలుకలు, 4 లవంగాలు, మరాఠీ మొగ్గ 1, అనాస పువ్వు 1, జాపత్రి 1, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 క్యారెట్, 5 బీన్స్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బంగాళదుంపను పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆలు, క్యారెట్ను ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆలు, క్యారెట్ ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మీల్ మేకర్ను 10 నిమిషాల ముందు నీళ్లలో నానబెట్టుకొని వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి. తరువాత పావు కట్ట కొత్తిమీర తరుగు, ముందుగా మనం పక్కన పెట్టుకున్న రైస్ను నీళ్లు లేకుండా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగురుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే ఉల్లిపాయలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనకు వెజ్ పులావ్ ఈ విధంగా చాలా టేస్టీగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వెజ్ పులావ్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.